ఇక్కడ చూడండి మా లక్కీ కృతిక తీసుకుని ఒక పిల్లి పిల్లల్ని పట్టుకున్నారు. నేనైతే నిజంగా పిల్లి పిల్లలు అనుకున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. అదేనండి, మేమైతే ఇండియా వెళ్తున్నాము. సో ఇండియా కోసం మరి షాపింగ్ అయితే చేయాలి కదా. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం మేమైతే కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఒకసారి చూసేయండి. దుబాయ్ టు ఇండియా మేము ఏమేమి షాపింగ్ చేసాం ఏంటి, దుబాయ్ టు మా చెన్నై జర్నీ ఎలా జరిగింది ఏంటి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి మా లక్కీ కృతిక తీసుకుని ఒక పిల్లి పిల్లల్ని పట్టుకున్నారు. నేనైతే నిజంగా పిల్లి పిల్లలు అనుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాయో. ఇది ఉండండి, ఇది చూడండి ఇలా ప్రెస్ చేస్తుంటే బియ్యం బియ్యం అని అరుస్తున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో. బుడ్డి బుడ్డి పిల్లలు చూడండి. ఆ పిల్లి బొమ్మ రేట్ వచ్చేసి మనకి 7 dirhams పడింది. సో మేమైతే దుబాయ్లో షాపింగ్ చేయాలంటే పొద్దున్నే వచ్చేయాలి. మనకి వర్షాలు పడ్డాయి కదా దుబాయ్లో కొన్ని మంత్స్ బ్యాక్. అందుకని చెప్పేసి మేము ఉండే ఎక్స్పో దగ్గర ఉంటామట, నియర్ టు. అక్కడి నుంచి గ్రీన్ హౌస్ అంటే డారా సిటీ సెంటర్లో ఉన్నది. ట్రైన్స్ అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవన్నమాట మేము వెళ్ళిన రోజు. సో ఫుల్ రష్గా ఉన్నది ట్రైన్స్ అన్నీ కూడాని. షాప్ అంతా తిరిగి వచ్చేసి బిల్డింగ్ దగ్గర అయితే నుంచున్నమాట. నాకైతే ఫుల్ తలనొప్పి వచ్చేసింది ఎండకి. పిల్లి బొమ్మ తీసుకున్నారు కదా, ఆ పిల్లి నిజంగా పిల్లేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనది వచ్చేసి 421 dirhams అయితే అయింది. అది అక్కడ వెళ్తూ ఉన్నది. సో మేమైతే ఇక్కడ ఇలా నుంచుని ఉన్నామన్నమాట. చాలామంది ఆ పిల్లి కదా నిజం పిల్లేమో అనుకున్నారు కదా. సో ఏంటి కౌంటర్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కున్నారన్నమాట. ఆ పిల్లి బొమ్మ చూసి చాలా క్యూట్గా ఉన్నదని చెప్పేసి. బిల్లింగ్ వేయిస్తూ ఉన్నాం కదా, లక్కీ బాబు ఈ లోపల వెళ్ళి కస్టమర్ సర్వీస్ దగ్గర మన బ్యాగ్స్ ఉంటే తీసుకొస్తున్నాడు. ఇక్కడ మా వాళ్ళు చూసారా, ఇంకా మేము బయటకు వచ్చేమో లేదో సార్కి అప్పుడే వేడొచ్చేస్తుందని చెప్పేసి ఫ్యాన్ ఆన్ చేస్తారా. ఇంకా పాప వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏం కొట్టుకుపోయినా సరే ఆ పిల్లితో అయితే ఆడుకుంటుంది. ఈయన చూడండి ఇక్కడ పళ్ళు ఓపెన్ క్లోజ్. సో ఇక్కడ మన షాపింగ్ బిల్లింగ్ అయితే అయిపోయింది. కానీ ఎండ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నది. ఇక్కడ పిల్లలని మా హస్బెండ్ వాళ్ళు మనం తెచ్చుకున్న బ్యాగ్లోకి అయితే కొన్ని కవర్స్ పెడుతున్నారు. మనం షాపింగ్ చేసింది చాలా కదా, అన్ని కవర్స్ అయితే పెట్టలేము. సో కొన్ని కవర్స్ అయితే పెడుతున్నారన్నమాట. ఇక్కడ మాకు అక్కడ డేరా సిటీ సెంటర్లోనే క్యారీ4 ఉన్నది. ఆ క్యారీ4 దగ్గర ఫుడ్ కోర్ట్లో కొంచెం ఏదో ఒకటి తినేసి మళ్ళీ అక్కడ రిమైనింగ్ షాపింగ్ అయితే కంటిన్యూ చేయాలి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి వీడియోస్ ఉంటాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్డ్ షాపింగ్, అలాగే సింపుల్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఈ ఎండలో ఉన్నప్పుడు ఒక రీల్ అయితే గుర్తొచ్చిందన్నమాట. కృతికాని వీడియో తీయమని అడిగితే ఆ రీల్ అయితే చేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడే అలా గుర్తొచ్చిన రీల్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మేము క్యారీ4లో ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుడ్ కోర్ట్ అయితే మాత్రం ఎక్కడ ఖాళీ లేదు, జనాలందరితోని రష్గా ఉన్నది. ఏంటో ఎక్కడ చూసినా జనాలు అయితే ఉంటారన్నమాట. మా వాళ్ళు వెళ్ళి ఫుడ్ కోర్ట్లో ప్లేస్లు అయితే వెతుకుతున్నారు. నేనైతే స్ట్రాలర్ దగ్గర మన కవర్స్ అవి ఉన్నాయి కదా, అవి పట్టుకుని అయితే నుంచుని ఉన్నాను. కృతిక ప్లేస్ చూసేసాక నన్ను వచ్చి తీసుకెళ్ళింది అన్నమాట. చూడండి మెక్డానల్డ్స్, కేఎఫ్సి, చికింగ్, వెండీస్, డామినోస్ పిజ్జా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. A few moments later. మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే వచ్చేస్తుంది. అలాగే తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా. అదేనండి, మేమైతే ఇండియా వెళ్తున్నాము. సో ఇండియా కోసం మరి షాపింగ్ అయితే చేయాలి కదా. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం మేమైతే కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఒకసారి చూసేయండి. దుబాయ్ అంటే మెయిన్ డేట్స్ కదా. సో డేట్స్ బిస్కెట్స్, డేట్స్ చాక్లెట్స్ తీసుకున్నాము. చాక్లెట్ కవర్డ్ స్టఫ్డ్ డేట్స్, ఇవి వచ్చేసి దుబాయ్ డేట్స్ చాక్లెట్స్ మాట. మెయిన్ దుబాయ్ అంటే డేట్స్ కదా, సో అందుకని డేట్స్ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకున్నాం. డేట్స్ చాక్లెట్స్, క్రీమ్ బిస్కెట్స్, అలాగే ఇవి వచ్చేసి చాక్లెట్స్, ఆల్మండ్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇలా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి
మార్ష్మెల్లో చాక్లెట్ ఉంటుంది కదా, మార్ష్మెల్లో చాక్లెట్, యాక్స్ ఆయిల్స్ తీసుకున్నాను అనమాట. యాక్స్ ఆయిల్ అంటే మనకి గొడ్డల మంది అంటారు కదా, అది ఎంత ఎంఎల్ ఎంత రేట్ ఉంటుంది అన్నది నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. న్యాచురల్ డేట్స్ అన్నమాట, అంటే ఇవి డేట్స్ బిస్కెట్స్, ఇవి వచ్చేసి డేట్స్. ఇవన్నీ మా కజిన్ వాళ్ళ కిడ్స్ కోసం పంపించాడనమాట. ఇవన్నీ కూడా మా కజిన్ కూడా దుబాయ్లో ఉంటాడు, సో ఇండియా వెళ్తున్నామంటే వాళ్ళ కిడ్స్ కోసం తీసుకోమన్నాడు. ఇప్పుడు ఈ షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా మా సూట్ కేసుల్లో అయితే సర్దాలి. సో ఇప్పుడు మేము ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. కొని తెచ్చినవన్నీ, ఇవే కాకుండా మా బట్టలన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కొన్ని సూట్ కేసులు సర్దుతున్నారు, నేనేమో షాపింగ్ చేసిన థింగ్స్ ఉన్నాయి కదా అవి సర్దుతున్నాను. లక్కీ బాబు కృతిక వచ్చేసి టీవీ చూస్తున్నారు. మా పిల్లలు అయితే ఈ రీఛార్జబుల్ ఫ్యాన్ కొనుక్కున్నారు. ఇండియాలో చాలా వేడిగా ఉన్నదంట కదా, సో ఈ రీఛార్జబుల్ ఫ్యాన్స్ కొనుక్కున్నారు. చాలా బాగుంది, చల్లగా ఉన్నది. సేమ్ మన టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్ ఫ్యాన్ లాగా అయితే అనిపించింది నాకు చూడగానే. బాగుంది, చిన్న చిన్నగా క్యూట్గా. స్టాండ్ కూడా ఇచ్చారు మనకి ఫ్యాన్ పెట్టుకోవటానికి. లక్కీ బాబు ఫ్యాన్ దాంట్లో చార్జర్ లేదు, కృతిక మాత్రమే ఉన్నది చార్జర్. చూడండి ఇక్కడ బుల్లి ఫ్యాన్ బుల్లి స్టాండ్. మనకి ఎలా ఉంటాయో స్టాండ్ ఫ్యాన్స్ టేబుల్ ఫ్యాన్స్ అలాగే ఉన్నది సేమ్. చూస్తే బాగుంది చక్కగాని. కాకపోతే ఇక్కడ మేము ఇప్పుడు ఏసీ వేసిన మూలని ఆన్ చేయగానే చల్లగా వస్తుంది గాలి, కానీ మరి ఏసీ లేకుండా నార్మల్గా వేస్తే వేడిగాలి వస్తుందేమో. చూడంత బుడ్డి ఫ్యాన్. కృతిక వచ్చేసి పర్పుల్ తీసుకుంది, లక్కీ బాబు వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాడు. చూడండి బుడ్డి ఫ్యాన్ ఎంత బాగుందో. సో ఇప్పుడు మేము ఇదంతా, నేను ఆ బుడ్డి స్టాండ్ ఫ్యాన్తో ఆడుకుంటుంటే మా హస్బెండ్ పక్క నుంచి నవ్వుతున్నారు. చూడండి ఇది ఎంత క్యూట్గా ఉన్నదో. నేనైతే అసలు పిల్లిని కొన్నని చెప్పేసి అంటే మా కృతిక లక్కీ పిల్లి బొమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చూడండి పిల్లి, దానికి ఒక మ్యాట్ బుల్లి బెడ్ ఇచ్చారు, ఎంత క్యూట్గా పడుకుందో. ఇక్కడ ఎక్కడో నొక్కితే కుయ్యం స్టార్ట్. చూసారా ఎంత క్యూట్గా బొజ్జిందో. చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం రియలిస్టిక్ పిల్లిలా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఎక్కడో బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే కుయ్యం అని అరుతుంది. ఎక్కడుంది బటను? అదిగోండి ఎంత బాగుందో చూసారా. కృతిక అయితే మాల్లో ఈ పిల్లిని ఇలా పట్టుకుని వెళ్తుంటే అందరూ కూడా వా సో క్యూట్ అని చెప్పేసి అన్నారు. అందరూ నిజం పిల్లేమో అనుకుని దగ్గరికి వచ్చి చూసేసి ఓ ఇది టాయా అని చెప్పేసి సో క్యూట్ అన్నారు. అలాగే కృతిక చేతిలోని లక్కీ బాబు చేతిలోని షాపింగ్ చేసేటప్పుడు ఒక ఆయన ఎవరో చూసి ఆయన కూడా కొనుక్కున్నారన్నమాట సేమ్ ఇలాంటి పిల్లల్నే. కృతిక మరి పిల్లకి ఏదైనా పేరు పెట్టావా? ఒక పేరు ఉంది, జింజరా. అది మోస్ట్ ఫేమస్ పేరు. జింజర్ అంటే అల్లం కదా, జింజర్ అంట ఈ పిల్లి పేరు. ఇదంతా ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి. ఇండియా వెళ్ళే ముందు అయితే ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళానమాట. నేను బ్యూటీ పార్లర్లో ఓన్లీ ఐబ్రోస్కి మాత్రమే వెళ్తాను. దుబాయ్లో బ్యూటీ పార్లర్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ ఈ ఐబ్రోస్కి వచ్చేసి మనకి 20 dirhams తీసుకున్నారు, వేరే దగ్గర అయితే ఇంకా ఎక్కువ రేట్స్ ఉంటాయన్నమాట. మేమైతే కరెక్ట్గా కృతిక బర్త్డే రోజు ఇండియా అయితే వెళ్ళాము. కృతికకి సర్ప్రైజ్ కోసం వాళ్ళ డాడీ నైట్ బెలూన్స్ అలా ఊదుంచారన్నమాట. హ్యాపీయా? ఇలాగే కదా అడిగావు నువ్వు. దుబాయ్లో స్కూల్ బస్సెస్ అయితే త్వరగా వచ్చేస్తాయన్నమాట. కృతిక స్కూల్ బస్ 6:10కి వచ్చేస్తుంది. ఇక్కడ కృతిక రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అయితే తీసాను అనమాట. కృతికకి కొన్ని పిక్చర్స్ అయితే బర్త్డే డ్రెస్తో పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసేసాను. హ్యాపీ బర్త్డే కృతిక, బాగా చదువుకో, బాగా తిను, అర్థమైందా? ఈరోజు మన జర్నీ కూడా మీ స్కూల్ నుంచి వచ్చాక స్టార్ట్ అవ్వాలి కదా, డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక.
నాకు హెయిర్ స్టైల్ డిజైన్స్ అయితే అంత ఎక్కువ రావన్నమాట. నార్మల్గా అయితే హెయిర్ కోమ్ చేసి అలా రోజెస్ అయితే పెట్టేశాను. ఇక్కడ లిఫ్ట్ వచ్చేసింది. సో ఎప్పుడు అయితే తను ఒక్కతే వెళ్ళిపోతుంది. ఇవాళ చాక్లెట్స్ అవి ఉన్నాయని చెప్పేసి నేనైతే డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను. కృతిక అవును. ఏంటో చాక్లెట్స్ మీ బస్ అంకుల్కి ఇస్తావా? ఏది? ఓకే, వచ్చింది లిఫ్ట్. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇండియాకి మా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసుకున్నాము. దుబాయ్ టు మా అంటే చెన్నై అని చెప్పేసి ఇలా వ్రాప్ అది వేసేసుకుంటే లగేజ్ అది పాడవకుండా ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి అయితే మన దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అవ్వాలి. మన ప్రయాణం అంతా బాగా జరగాలి అని చెప్పేసి. ఏరోప్లేన్లో ప్రయాణం అంటే మాటలు కాదు కదా, దిగే వరకు కూడా చక్కగా ప్రయాణం అంతా బాగా జరగాలనుకోవాలి. హ్యాపీ బర్త్డే కృతిక, నీ బర్త్డే రోజు ఇండియాకి వెళ్తున్నాం మనం. హ్యాపీ బర్త్డే. మా ఇంటి దగ్గర నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్కి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నామట. సో ఆ క్యాబ్లోనే వెళ్ళిపోతున్నాము. ఇండియా ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అంటే మేము నలుగురం కలిసి జర్నీ చేస్తున్నాము. లండన్ వెళ్ళాం నలుగురు, మళ్ళీ తర్వాత ఇండియా అయితే ఫస్ట్ టైం నేను, హస్బెండ్, మా పిల్లలిద్దరూ కలిసి ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయిపోయాము. కానీ ట్రాఫిక్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేటప్పటికి అక్కడ ఏరోప్లేన్ చూడండి ల్యాండ్ అవటానికి వెళ్తుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళగానే అక్కడ స్ట్రాలర్స్ అయితే ఉంటాయి. కృతిక అయితే మన లగేజ్ పెట్టుకోవడానికి స్ట్రాలర్స్ని తీసుకొస్తుంది. మనకి ఎయిర్పోర్ట్ దగ్గరే మెట్రో ట్రైన్ అయితే కనిపిస్తుంది చూడండి. సో దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. లగేజ్ అయితే పెట్టేసుకున్నాము మనం. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూడండి మనకి సూట్ కేసులకి అవి వ్రాప్ వేయించుకోవాలంటే కనుక అక్కడ వ్రాప్స్ కూడా వేస్తారు. కొద్దిగా మనీ అయితే మనం పే చేయాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదని ఎప్పుడు తెలిసిందంటే అండి, నేను 2018లో వచ్చినప్పుడు ఇండియా వెళ్ళేటప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో నా పాస్పోర్ట్ అయితే పడేసుకున్నాను అనమాట. అప్పుడు తెలిసింది బాబోయ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదనేసి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ దగ్గర మనకి బ్యాగేజ్ దగ్గర ఖాళీగానే ఉన్నది, వేయించుకుందాం అనుకున్నాము. కానీ ఏంటంటే మనకి చెక్ ఇన్ చేసే దగ్గర కూడా ఖాళీగానే ఉన్నది. సో అక్కడికే వెళ్ళిపోయి మేము వెయిట్ సైజ్ చేసుకుని లగేజ్ అయితే వేయించుకున్నామన్నమాట. మనం బ్యాగేజ్ వేసుకునేటప్పుడే వాళ్ళని హ్యాండిల్ విత్ కేర్ ఫ్రెగైల్ వేయమంటే మనకి వేసి ఇస్తారు. సో ఇక్కడ మా బోర్డింగ్ పాస్ అయితే మా చేతికి వచ్చినాయన్నమాట. అలాగే బ్యాగేజ్ రిసిప్ట్ ఉంటుంది కదా, బ్యాగేజ్ రిసిప్ట్ కూడా వచ్చేసింది. మన లగేజ్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. బాయ్ బాయ్, మళ్ళీ చెన్నైలో అయితే కలుద్దాం. సరే లక్కీ రా, లక్కీ కమ్ కమ్ కమ్. మేమైతే మెయిన్ లగేజ్ వేసేసి ఇప్పుడు హ్యాండ్ లగేజ్ చెక్ ఇన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
సో ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఒక పెద్ద పని అయితే అయిపోయింది. ఎందుకంటే మాకు భయం వేస్తుంది కదా, ఎవరికైనా లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లే వెయిట్ ఎక్కువైపోతుందా ఏంటి, మళ్ళీ తీసేస్తారా అని అనిపిస్తుంది. సో వెయిట్ అన్నది ఇచ్చేసాక హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ మనకి ట్రైన్ అయితే వచ్చేసింది. మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కదా, సో మనకి ఇక్కడ ట్రైన్స్ అవి ఉంటాయి మళ్ళీ మనం వెళ్ళాల్సిన దగ్గరికి. ఇప్పుడు మేమైతే లాంజ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మర్హబా లాంజ్లో అయితే ఆల్రెడీ వెళ్ళామని చెప్పేసి ఇక్కడ వేరే లాంజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఎలా ఉంటుంది, దుబాయ్ డ్యూటీ ఫ్రీలో మనకి మందు బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అన్నది నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అలాగే దుబాయ్లో మర్హబా లాంజ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఒకసారి చూడాలనుకుంటే విజిట్ చేసి చూడొచ్చు. ప్లేజా ప్రీమియం లాంజ్ అని చెప్పేసి ఇంకొక లాంజ్ ఉన్నది, ఆ లాంజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ప్లాజా ప్రీమియం లాంజ్ వీడియో, డ్యూటీ ఫ్రీ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే పోస్ట్ చేస్తాను. మేము ఇండియా వెళ్ళింది కృతిక బర్త్డే రోజే కదా, సో కృతికకి ట్రావెలింగ్లో తన బర్త్డే చేసుకోవటం చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి లాంజ్లో నేను చిన్న చిన్న కేక్ పీసెస్ని కేక్ కింద అయితే పెట్టి కేక్ కట్ చేపిస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. సో సింపుల్ అండ్ స్వీట్ అండ్ బ్యూటిఫుల్గా మా కృతిక బర్త్డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే కృతిక. కేక్ కటింగ్ అయిపోయాక అలాగా లాంజ్లో కాసేపు మేము ఫుడ్ అయితే తిన్నామన్నమాట. లాంజ్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఒక వ్లాగ్లో అయితే నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సో లాంజ్లో మనం అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు, జస్ట్ లాంజ్ యాక్సెస్ కార్డ్ ఉంటే సరిపోతుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే మేము మా ఏరోప్లేన్ ఫైనల్ కాల్ వచ్చే వరకు కూడా తిరిగేసామన్నమాట. దుబాయ్ డ్యూటీ ఫ్రీ వ్లాగ్ అన్నది నేను మన నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. అన్నీ కలిపి ఒకే వ్లాగ్లో పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది. అయితే ఆ డ్యూటీ ఫ్రీలో రొటేట్ అయిపోయి వచ్చేటప్పుడు అక్కడ మనకి ఫైనల్ కాల్ అని కూడా పెట్టేశారు. ఇక్కడ చూడండి, మాకు ఫైనల్ కాల్ కూడా వచ్చేసింది. సో మన ఇండియా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కాక కూడా అలా నడుస్తూ ఉండాలి. ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే ఎక్కేసి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. లగేజ్ అది సర్దేసుకుని ఫ్లైట్ ఎక్కేసుకుని అయితే కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ మనకి దుబాయ్ టు చెన్నై వచ్చేసి 4 hours జర్నీ ఉంటుంది. లక్కీ బాబు అయితే ఫ్లైట్ ఎగ్గానే మొదలెట్టేశాడు. లక్కీ బాబు ఆ కార్టూన్ పేరేంటి? జార్జ్. బాబు అప్పుడే మొదలు పెట్టేసాడు. మంకీ సినిమా చూస్తున్నాడు, మంకీ బేబీ. హ్యాపీ బర్త్డే కృతిక. ఎమిరేట్స్ ఫ్లైట్ లో కృతికకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పర్వేష్. మేము నలుగురం ఫస్ట్ టైం కలిసి వెళ్తున్నాం ఫ్లైట్. ఇండియాకి ఫస్ట్ టైం వెళ్తున్నాం. మనకి ఎమిరేట్స్ ఫ్లైట్లో పాటలు వినటానికి, సినిమాలు చూడటానికి హెడ్ ఫోన్స్ ఇస్తారు. చలేస్తే కప్పుకోవటానికి బెడ్షీట్ కూడా ఇస్తారు. బోర్ కొడితే చూడటానికి స్క్రీన్ కూడా ఉంటుంది. ఫ్లైట్లో ఏమేమి ఉంటాయి ఏంటన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కగానే ఎవరికి వాళ్ళు స్క్రీన్స్ అయితే ఆన్ చేసుకుని చూస్తున్నారు అన్నమాట. మనం హ్యాండ్ లగేజెస్ ఉంటాయి కదా, హ్యాండ్ లగేజెస్ వచ్చి మనకి అక్కడ షెల్ఫ్ కనిపిస్తుంది చూడండి, ఆ షెల్ఫ్స్లో అయితే పెడతారు.
మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీస్ అవి ఉంటాయి. మనకి ఇండియన్ రీజనల్ అని ఉంటుంది. అందులో అయితే మన తెలుగు మూవీస్ ఉంటాయన్నమాట. బెంగాలీ మూవీస్ ఉంటాయి, మలయాళం మూవీస్ ఉంటాయి, తమిళ్ మూవీస్ ఉంటాయి. ఇలా చాలా మూవీస్ అయితే ఉంటాయి. నేను చూడలేని తెలుగు మూవీస్ని కూడా నేను ఫ్లైట్లోనే చూస్తాను అనమాట. ఈసారి అయితే నేను ఫ్లైట్లో వినరో భాగ్యం విష్ణు కథ అన్న మూవీ అయితే చూశాను. మరి మీలో ఎంతమంది చూసారో ఆ మూవీ కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ కృతికాకి లక్కీ బాబ్కి అయితే చైల్డ్ మీల్ వచ్చేసింది. ఫ్రూట్ సలాడ్, మనకి ఫ్లైట్లో వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ ఇస్తారు, బటర్, చీజ్, బిస్కెట్స్ అలా ఇచ్చారు. కానీ లక్కీ బాబు కృతిక అయితే ఫుల్ టయర్డ్ అయిపోయి ఉన్నారు కదా, సో అందుకని చెప్పేసి మీల్ ఏం తినలేదు, పడుకుని పోయారన్నమాట. ఇక్కడ మా మీల్ కూడా వచ్చేసింది. మా మీల్లో ఏంటంటే బేక్డ్ నట్స్ అంటే క్యాష్యూస్ ఇచ్చారన్నమాట, రస్మలై ఇచ్చారు, వాటర్ బాటిల్, మనకి ఇక్కడ మ్యాంగో తొక్కు ఇచ్చారు చూడండి, మ్యాంగో తొక్కు, బన్, ఇలానా ఏదో పొటాటో కర్రీ కూడా ఇచ్చారన్నమాట. అమూల్ బటర్, చీజ్, చిన్న చాక్లెట్ ఇస్తారు, బన్ ఏదో ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తారు. మనకి సేవరీ మిక్స్ అంటే మిక్స్చర్ ప్యాకెట్ ఏదో ఇచ్చారన్నమాట, కట్లరీ ప్యాక్ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను అనమాట. అసలు మనకి ఏరోప్లేన్లో ఫుడ్ ఏమేమి ఇస్తారు, ఎలా ఇస్తారు ఏంటని. ఎవ్రీ టైం ఒకే ఫుడ్ ఇవ్వరు, మారుస్తూ ఉంటారన్నమాట. మందు తాగే వాళ్ళు మందు కూడా తాగొచ్చు చక్కగాని. ఇక్కడ చూడండి, మనమైతే అలాంటివి ఏమీ తాగం కదా, చక్కగా యాపిల్ జ్యూస్ అది తాగాము, ఒక్కొక్కసారి మ్యాంగో జ్యూస్ తాగుతాము. అలాగా ఇది అయిపోయాక వేరే తమిళ్ మూవీలో నేను సాంగ్స్ అయితే పెట్టుకుని చూసాను అనమాట. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైమింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మన ఫ్లైట్ అయితే ల్యాండింగ్కి రెడీగా ఉన్నది. సో చెన్నై అయితే మనం ల్యాండ్ అయిపోతున్నాం అన్నమాట, చెన్నై ఎయిర్పోర్ట్లో. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, అదే ల్యాండింగ్. చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాము. వెల్కమ్ టు చెన్నై ఎయిర్పోర్ట్. నాకు నేనే చెప్పేసుకుంటున్నాను అనమాట వెల్కమ్ అని చెప్పేసి. మనకి ఇక్కడ ఎమోజీస్ ఇవ్వమంటారన్నమాట, రేటింగ్, క్వాలిటీ ఆఫ్ మీల్ ఎలా ఉన్నది, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి మనల్ని ఇక్కడ రేటింగ్ ఇమ్మంటారు. సో అన్నిటికి నేను హిహిహి అని నవ్వుబొమ్మ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ పిల్లలు ఇద్దరు ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి లేచారు. సో ఇక్కడ ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయింది చూడండి. చెన్నైలో అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది అనమాట. మేము ఇక్కడ ఫ్లైట్ దిగిపోయి లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవటానికి మన ఫ్లైట్ చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. వెల్కమ్ టు ఇండియా లక్కీ బాబు. చెన్నై ఎయిర్పోర్ట్ వ్యూ అంతా కూడా చాలా బాగున్నది. మరి మీలో ఎంతమంది మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. చెన్నై ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ అయితే ల్యాండ్ అయ్యాం కదా, ఇమిగ్రేషన్ కూడా చాలా తొందరగానే అయిపోయింది. అండ్ మా ఫ్లైట్ కూడా చాలా తొందరగా ల్యాండ్ అయ్యింది. ఇక్కడ ఇమిగ్రేషన్ అయిపోయాక బ్యాగేజ్ క్లెయిమ్ అది చేసుకోవాలి. కస్టమర్స్కి ఫ్రీ అలౌవెన్స్ అండ్ రేట్ ఆఫ్ డ్యూటీ సంథింగ్ అక్కడ మనకి పెట్టారు. అయితే రీచ్ అయిపోయాము, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. బ్యాగేజ్ దగ్గర అయితే చాలా జనం అయితే ఉన్నారు. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునే దగ్గర అయితే చాలా జనం ఉన్నారన్నమాట. బ్యాగేజ్ చాలా లేట్గా వచ్చింది. లేట్ అంటే 10 నిమిషాలు పావు గంట కాదండో, ఈ గంట లేట్గా వచ్చింది మన లగేజ్ అన్నది. మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్లో మా లగేజ్ అయితే కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే 4 అవుతుంది అన్నమాట. చెన్నైలో 2:30, 3:34, చెన్నైలో 4 అవుతుంది ఇప్పుడు. సో చాలా లేట్ అయిపోయింది లగేజ్ కలెక్ట్ చేసుకునే దగ్గర అయితే. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉండిపోయినట్టున్నాము. లగేజ్ అయితే మాత్రం లేట్గా వచ్చింది. సో ఇప్పుడు ఓలాలో కానీ ఊబర్లో కానీ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోవాలి. చెన్నై డ్యూటీ ఫ్రీ.
వనక్కం చెన్నై. చెన్నై ఇంటికి అయితే వచ్చేసాం. అమ్మో చాలా వేడిగా ఉంది అసలు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 5:30 అయింది, ఎర్లీ మార్నింగ్ 5:30. కానీ చూడండి చాలా వేడిగా ఉన్నది బాబాయ్.